వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే కుబేరా నిన్న ఏదైతే సక్సెస్ మీట్ జరిగిందో దాని గురించి అయితే ఒకసారి డిస్కషన్ చేద్దాం. అండ్ ముందేంటంటే కుబేరా సినిమా బిగ్ సక్సెస్ అయితే అయ్యింది అండ్ మంచి టాక్తో అయితే దూసుకెళ్తుంది. అండ్ శేఖర్ కమల బ్యాక్ టు బ్యాక్స్ ఇట్టు కొట్టాడని చెప్పుకోవచ్చు. అండ్ యాక్టర్స్ పరంగా చూసుకున్నట్టయితే ధనుష్ అయితే యాక్టింగ్ చించి పడేశాడు. అండ్ నాగార్జున కూడా డిఫరెంట్ రోల్లో అయితే మంచిగా కనిపించాడు. చాలా డేస్ తర్వాత ఒక డిఫరెంట్ లుక్లో కనిపించాడు నాగార్జున గారు. అండ్ రష్మిక ఆబ్వియస్లీ మన అందరు తెలిసిందే, పుష్ప ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ఆ మూవీలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే చేసింది. సో ఇప్పుడు మళ్ళీ కుబేరా సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే చేసింది. అండ్ నిన్న ఏదైతే సక్సెస్ మీట్లో నాగార్జున గారు కావచ్చు అండ్ చిరంజీవి గారు కావచ్చు స్పెషల్ గెస్ట్గా వచ్చి స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారు మన చిరంజీవి గారు. అండ్ రష్మికకి అయితే మంచి ఏమంటారు, మంచి బిరుదులు అయితే మంచి పేరైతే చెప్పారు. ఎస్పెషలీ శ్రీదేవి గారు లేని లోటు రష్మిక తీరుస్తుంది అనేసి నాగార్జున గారు చిరంజీవి గారు చెప్పారు. సో రష్మిక కూడా వావ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే అలాంటి మాటలు. అసలు ఏ మాటగా ఆ మాట గైస్. రష్మిక అయితే చించి పడేసింది, మంచి యాక్టింగ్ చేస్తుంది. అండ్ సెట్లో కూడా అందరికీ అనుకూలంగా ఉంటుంది అనేసి డైరెక్టర్ శేఖర్ కమల గారు అయితే చెప్పారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రష్మిక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంకా లాంగ్ బ్యాక్ కొనసాగించే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మంచి ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు చేతిలో ఉన్నాయి రష్మిక గారి చేతిలో. అండ్ పుష్పత్రి కోసం కూడా చాలా ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు. మరి పుష్పత్రి ఉండదా అనేసి కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంది. మేబీ త్వరలోనే అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు సుకుమార్ గారు. అండ్ సుకుమార్ గారు ఇప్పుడు రామ్ చరణ్ గారితో కావచ్చు ఎవరితో సినిమా అయితే చేస్తున్నాడు. సో బిజీగా ఉండడం వల్ల పుష్పత్రి కొంచెం లేట్ అవ్వచ్చు. అండ్ ఏ మాటకు ఆ మాట గైస్, చిరంజీవి గారు నిన్న సక్సెస్ మీట్కి వచ్చి స్పెషల్ అట్రాక్షన్గా మారారు. సో చిరంజీవి గారు ఒక మాట అయితే చెప్పారు, నాగార్జున గారు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. సో నాగార్జున గారికి చిరంజీవి గారికి బాండింగ్ మన అందరికి తెలిసిందే, వాళ్ళ ఫ్రెండ్షిప్ బ్రదర్స్ లాగా ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు నాగార్జున గారు ఒక డిఫరెంట్ లుక్లో మంచి క్యారెక్టర్స్తో త్వరలోనే కనిపించబోతున్నారు. ఇంకా నేను 40 years వెనక్కి తిరగాల్సిన అవసరం లేదనేసి నిన్న సక్సెస్ మీట్లో చెప్పారు. సో అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇలాంటి క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేస్తానని మాట ఇచ్చాడు. సో చూద్దాం ఎవరి మూవీస్లో చేస్తారు, ఎవరి కాంబినేషన్లో ఉంటుంది నెక్స్ట్ అనేసి చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న సక్సెస్ మీట్లో చెప్పాడు కాబట్టి. ఏ మాటగా మాట గైస్, హీరో అంటే కమర్షియల్గా ఆలోచిస్తారు. సినిమా రిలీజ్ అయ్యేదాకా హిట్ అయ్యేదాకా టెన్షన్ ఉంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం వల్ల ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఎలాంటి టెన్షన్ ఉండదు అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, ఎన్నో సినిమాలు చేశారు. సో ఇంకా కొత్త ధనం కావాలి, కొత్త బ్లడ్ కావాలి అనేసి పదే చెప్తూ ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నాడు చిరంజీవి గారు. అనిల్ రావుపూడి గారు కావచ్చు, వశిష్ఠ గారు కావచ్చు, బాబీ గారు కావచ్చు. సో ఇంకా చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారు. సో మేబీ ఇవే కాకుండా ఫర్దర్గా వేరే మూవీస్లలో క్యామియో రోల్లో కూడా కనిపించే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న సక్సెస్ మీట్లో చెప్పాడు కాబట్టి. సో చూద్దాం ఎలా ఉంటుంది, ఎలాంటి క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తాడో అనేసి చాలామంది అనుకుంటున్నారు. అండ్ ఎనీవేస్ ఏదైతే ఏముంది గైస్, కుబేరా సినిమా అయితే మంచి సక్సెస్తో అయితే దూసుకెళ్తుంది. శేఖర్ కమల గారు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు ఖాతాలో. అండ్ శేఖర్ కమల గారి గురించి మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్గా అయితే నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే సింప్లిసిటీగా ఉంటాడు అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్స్ కొంతమంది ఒక్క ఇట్టు కొడితేనే రాయల్గా ఉంటారు. సో అలాంటిది శేఖర్ కమల గారు అసలు న్యాచురల్గా మనలో ఒక మనిషి కొత్త వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ అడగొచ్చు, సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అనేసి. అంత ఫ్రీడమ్, అంత మేబీ అలాంటి లుక్లో కనిపిస్తుంటాడు. సో చూడ్డానికి కూడా భయంకరంగా అస్సలు కనిపించాడు. సో మన ఇంట్లో మనిషిలాగా కనిపిస్తుంటాడు. సో అలాంటిది శేఖర్ కమల గారు నాకు అస్సలు నచ్చే సినిమా ఏదంటే హ్యాపీ డేస్ కావచ్చు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కావచ్చు, ఫిదా కావచ్చు, సో లవ్ స్టోరీ కావచ్చు, ఎంత మంచి స్టోరీస్. చిరంజీవి గారు అన్నారు కదా నిన్న సక్సెస్ మీట్లో, శేఖర్ కమల గారి స్టోరీస్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి, రియాలిటీగా ఉంటాయి. సో మేబీ ఫర్దర్గా చూసుకోవచ్చు శేఖర్ కమల గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో శేఖర్ కమల గారు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాడనేసి నిన్నైతే ఈవెంట్లో చెప్పాడు. అండ్ ఫస్ట్ ఒక సెకండ్ ఇచ్చాడంట. సో అదే కంటిన్యూ చేస్తున్నాడు. సో చూద్దాం శేఖర్ కమల గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఉండొచ్చేమో. సో
ఓవరాల్గా అయితే మంచి కలెక్షన్స్ అయితే దూసుకెళ్తుంది కుబేర సినిమా. సో ఇంకా మంచి కలెక్షన్స్ చేయాలి, ఇంకా ఫర్దర్గా మంచి సినిమాలు చేయాలనేసి కోరుకుందాం గైస్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్.